రూపాయల ఆటోలకు గతి లేని మా జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు యేసు ప్రభు చెప్పండి? విమానాల మీద తిరిగేలాగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నా బిడ్డని ఎలా ఆశీర్వదించాడు? ఏమండి, డాక్టర్ గారికి ఆశ్చర్యం అయిపోయింది. ఏమయ్యా ఇలాంటి మనిషి ఇలాగ కాలు మళ్ళా వచ్చింది, మీరు ఏ దేవుడు నమ్ముకున్నారంటే మేము యేసు ప్రభుని నమ్ముకున్నామండి అంటే చెప్పడానికి కూడా భయం. అప్పుడు ఏమంటారు? అయినా సరే దడుతో చెప్తే నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడయ్యా, నువ్వు బ్రతికినంతకాలం ఆయన విడవకు, ఆయనే నీ బిడ్డను బ్రతికించాడు, లేదా చనిపోవాల్సిన బిడ్డ అని చెప్పాడు డాక్టర్ గారు. ఎన్ని అద్భుతాలు చేశాడు నా యేసయ్య చెప్పండి. ఏమండి అంటే నా జీవితాన్ని బాగు చేశాడు, 100 మందికి ఆహారం పెట్టగల స్థాయి ఇచ్చాడు. నా బిడ్డకి ఆటో స్థాయి నుంచి నడక నడిచినటువంటి బిడ్డకి విమానాలు నడిపించారు. ఏ మాత్రం కూడా అవకాశం నా బిడ్డని ఈరోజు సాఫ్ట్వేర్ యాపిల్ కంపెనీలో జాబ్ చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. సాఫ్ట్వేర్ కదా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి టైంలో నా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక బట్టల షాప్లో ఒక గుమస్తాగా జాయిన్ అయ్యాను. అంతకుముందు నాది బట్టల షాపే, అది పోయింది. బన్నీల కంపెనీ పెట్టాను, అది పోయింది. టీ పొడి వ్యాపారం రకరకాలు చేశాను, అవన్నీ కూడా పోయాయి. అవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు నాకు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఒకరు చెప్పిన సువార్త నమ్మి తొలి అడుగులు వేస్తున్న దినాల్లో ఒక బట్టల షాప్లో నాకు ప్రభులోకి నడిపించిన వారు నాకు జాయిన్ చేశారు. నా భార్య ఒక టైలరింగ్ ఒక 6 మిషన్లు ఉంటే అక్కడికి ఎవరైనా వచ్చి నేర్చుకునే వారు ఉంటే వాళ్ళకి నేర్పడానికి ఈవిడ ట్రైనర్గా ఒక 500 రూపాయల జీతానికి కుదిరేరు నా భార్య. 2003లో జరిగిన సంగతి చెప్తున్నాను ప్రియమైన వారలారా. అలా మా జీవనం కొనసాగుతున్నప్పుడు నేను బట్టల షాప్లోకి వెళితే నా క్యారేజీ తీసుకుని వెళ్ళేవాడిని ప్రతిరోజు. మాకు కూర ఏంటంటే ప్రతిరోజు కూడా దొండకాయ, కేవలము బంగాళదుంప మాత్రమే, ఈ రెండే. వారంలో ఒకరోజు, రెండో రోజు, ఒకరోజు అది, ఒకరోజు ఇది, ఒకరోజు అది, ఒకరోజు ఇది, ఇలాగ మార్పు చేర్పు చేసాం. ఎందుకంటే దేని పెట్టారా, ఆ రోజు కిలో 2 రూపాయలు కేవలం అవి మాత్రమే ఉండేవి. మిగతాయన్నీ మంచి కాస్ట్గా ఉండేవి. ఆమెకు 500 రూపాయలు, నాకు 1000 రూపాయలు శాలరీ. రోజుల్లో 2 బిడ్డలు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా సంఘమే మా పిల్లలను ఏమండి స్కూల్లో జాయిన్ చేశారు, సంఘ పెద్దలే జాయిన్ చేశారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భోజనానికి చాలా కటకట్లాడుతూ ఉండేవాళ్ళం అన్నమాట. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా భార్య ఏమండి దొండకాయ ఏమండి ఈ బంగాళదుంప తిని నా నోరు సైజ్ ఎక్కిపోయింది, నాలుకంతా కూడా చిరాగ్గా ఉందండి. అంత పెద్ద ఇంట్లో పెరిగి వచ్చినటువంటి ఆవిడ, ఒక ప్రెసిడెంట్ గారికి కూతురుగా ఉన్నటువంటి ఆవిడ, నేను ఒక బట్టల షాప్కి ఓనర్గా ఉన్నాడు. మా పరిస్థితి అంతా కూడా నేల మీద పడిపోయినప్పుడు పరిస్థితి చెప్తున్నా మీకు. ఒక పూట గడవడం కష్టమైపోతున్న దినాల్లో ఏమండి నాలుకంతా పాడైపోయిందండి, చాలా ఇబ్బందిగా ఉంది, పెడసగట్టుకుపోయిందండి, ఈ కూరలతో తినలేకపోతున్నాను, ఒక 1/4 కిలో చికెన్ తీసుకురండి అని అడిగింది నా భార్య. ఎంత వేదనగా గుండె ఎంత పీకేస్తుంది చెప్పండి అలా అడిగితే. కానీ ఆ 1/4 కిలో డబ్బులు 20 రూపాయలు జోబులు పెట్టుకుని వెళ్ళాను నేను తీసుకొద్దామని. 2 కిలోమీటర్లు నడిచే వాళ్ళ పరిస్థితి. ఆ రోజు ఎలాంటి పరిస్థితి అంటే, మా పాప 5వ తరగతి చదువుతూ ఏమండి ఒక ఎగ్జామ్ రాస్తుంది అనమాట. ఒక ఎగ్జామ్ రాస్తే 5వ తరగతిలో అది రాస్తే అది పాస్ అయితే ఇంటర్మీడియట్ వరకు కూడా అది గవర్నమెంట్ వారు ఉచితంగా చదివిస్తారు. అలాంటి పరీక్షకి ట్రైనింగ్ తీసుకుని అంటే ప్రైవేట్లో జాయిన్ చేసాం. వెళ్ళేటప్పుడు 8 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు 8 కిలోమీటర్లు, అంత దూరంలో ఆ ప్రైవేట్ నడుపుతున్నారనమాట. అది నవోదయ. వెళ్ళేటప్పుడు 8 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు 8 కిలోమీటర్లు. వెళ్ళేటప్పుడు 3 రూపాయలు, వచ్చేటప్పుడు 3 రూపాయలు ఆటోకి ఇవ్వాలి. మా దగ్గర ఆటో కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. అప్పుడు నా బిడ్డ ఏమైనా సరే ఎగ్జామ్ రాయాలని మా పరిస్థితిని బట్టి ధైర్యం తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేది. కానీ కనీసం ఆటో ఎక్కుతాను, నాన్నగారు నాకు 3 రూపాయలు ఇవ్వని అడిగేది కాదు. అలాంటి దారుణమైన పేద స్థితి మాది. అప్పుడు నా భార్య అడిగితే 20 రూపాయలు జేబులో పెట్టుకున్నాను. 20 రూపాయలంటే మాకు వారం ఖర్చు సరిపోద్ది. అది వారం ఖర్చు సరిపోద్ది. షాప్కి వెళ్ళిన ప్రియమైన వాళ్ళ నిజం చెప్తున్నా, అబద్ధం కదా. పులిపేట దగ్గర నుంచి నేను నిజం మాట్లాడుతున్నాను. ఆ షాప్ దగ్గర వేలాడి ఉన్నాయి అన్నమాట చికెన్. ఎంత అంటే 20 రూపాయలు అన్నారు 1/4 కిలో. పై చూసాను, కింద చూస్తే ఇక్కడ కేజీ ఒక్కొక్క పోగు పెట్టేస్తుంది. 3 రూపాయలు అన్నారు. ఏంటో తెలుసా, అది సిగ్గుల్లోంచి వేరు చేయబడిన కాళ్ళు, బుర్రలు, తలకాయలు, బుర్రలు, ఇక్కడ నుంచి కాళ్ళు, ఇంత పోగులు పెట్టేసి ఒక 5 పోగులు ఉన్నాయి.
అమ్మ అవి ఎంతరా అంటే 3 రూపాయలు అన్నారు. ఇవి పావు కిలో ఎంత అంటే 20 రూపాయలు, కేజీ ఎంత అంటే అప్పుడు 80 రూపాయలు. అమ్మ నాయన 20 రూపాయలు వారమంతా మాకు ఖర్చుకు వస్తుంది కదా అని చెప్పేసాను. మేమేం చేసామంటే, నేనేం చేశాను, నా పేదరికాన్ని బట్టి, అంత దయనీయమైన పరిస్థితిని బట్టి దాన్ని కొనలేక 3 రూపాయలు ఇచ్చి ఈ కాళ్ళు బుర్రలు తీసుకెళ్ళి నా భార్యకి ఇచ్చానండి వండమని. నా ఇల్లు చాలా మంచిదే కాబట్టి కాదు అని బయటికి విసిరి కొట్టకుండా, చనిపోవలసినటువంటి మనల్ని ప్రభు బ్రతికించారు, పోనీలే ఇదే మహాభాగ్యం అనుకొని దాన్ని వండి మా తల్లి నలుగురికి పెట్టిందండి. అలాంటి ఇల్లాలు ఉత్తమురాలు నా భార్య. అంత పేద స్థితి. ఏమంటే 3 రూపాయలు ఆటో పెట్టుకోలేక 8 కిలోమీటర్లు నడిచినటువంటి నా బిడ్డ ఒకరోజు నాకు షాప్లో నుంచి కట్టేసి రాత్రి ఇంటికి వస్తుంటే 9:30 అయింది. నాకు కూడా ఏమండి ఆ రోజు నాకు భోజనం ఏంటంటే కూర కూడా వండలేదు నా ఇల్లాలు. ఆ రోజు ఒక చపాతీ పెట్టింది నాకు ఆవిడ. అంత కతికి పేదరికంలో ఉన్నాం. ప్రారంభ దశలో ప్రభు నమ్ముకున్న తొలిదినాల్లో ఎక్కడుంచో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏలూరు బ్రతుకు జీవుడు అని కడుపు చేత్తో పట్టుకుని వచ్చాం కదా. చపాతీ కాల్సి అన్నంలో గిన్నెలో పెడితే షాప్లో ఈ ఫ్యాన్ గాలికి వేడికి అది అప్పడం లాగా గలగలలాడుతూ ఉంది తినేటప్పుడు. అలా గలగలలాడుతూ ఉంటే గట్టిగా అయిపోయింది అది. అప్పుడు గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో చూడండి, టీలో కనుక ఈ రొట్టె ముక్కలు నంచుకున్నట్టుగా నానబెట్టి అవి నానిన తర్వాత అప్పుడు తినేవాడిని. అంతటి పేదరికపు అంచుల్లోనికి వెళ్ళినటువంటి మా జీవితాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా ఆ రోజు 9:30కి షాప్ వదిలేసి ఇంటికి వస్తూ ఉంటే ఒక దగ్గర ఫంక్షన్ జరుగుతూ ఉంది. చాలామంది భోజనాలు చేస్తూ ఉన్నారు. నాకు డొక్కు సైకిల్ ఉంది, 300 రూపాయలు ఎవరో పాత సామాన్లకి అమ్మేస్తే అది కొనుక్కున్న దాన్ని తొక్కుతున్నా. అది రోడ్డు పక్కన పెట్టేసి అందరిలాగా లైన్లో నుంచొని నేను కూడా ప్లేట్ తీసుకొని చక్కగా ఆహా మహాదానందం, ఈరోజు నాకు భోజనం దొరికింది, ఇంటికి వెళ్తే నా భార్యతో చెప్తాను, ఏమైనా పార్సిల్ చేసుకుంటే బాగుండు, ఆవిడ కూడా ఇవ్వచ్చు అని సంతోషపడుతూ కడుపు నిండా తిన్నాను. కొద్దిగా చికెన్ 2 ముక్కలు వేసారు దాంట్లో, ఎంతో తృప్తిగా తిన్నాను అనమాట. అలా అనుకొని అలా మా భార్య కూడా తీసుకెళ్దాం, కొంచెం అడుగుదాం ఇస్తారేమో అనుకునే టైంలో టక్కమని చూస్తే అక్కడ దీపం వెలుగుతూ ఉంది. ఒక దగ్గర ఒక ఫోటో పెట్టారు, ఆ ఫోటో ముందు దీపం వెలుగుతూ ఉంది. అయ్యా ప్రభువా, నేను చావు భోజనం తిన్నానా అని నా హృదయం అంతా కూడా పిండేసింది. అప్పటికే నా దగ్గర ఏమండి ఇంకా బైబిల్ లేదు, అప్పటికే నాకు ప్రార్థన తెలియదు పెద్దగా, అప్పటికే నేను బాప్తిస్మం కూడా తీసుకోలేదు. కానీ దైవజనుల ద్వారా విన్న మాటలు అలాంటి భోజనాలు తినకూడదని. కానీ చూస్తే తినేసి అంతా అయిపోయిన తర్వాత పార్సిల్ ఏమైనా అడుగుదామని వెళ్తే అక్కడ అది కనపడేసరికి నా గుండె పిండేసి అప్పుడు వెంటనే అనుకుని ఇలాంటి భోజనం వల్ల నేను ఎప్పుడు జీవితంలో తినను, నన్ను క్షమించు, కడుపు మంట ఆకలి తట్టుకోలేక తిన్నాను నాయనా, నన్ను మన్నించు అని నేను వేడుకున్నాను. అప్పుడు అంతటి కటికి పేదరికం అనుభవించామంటే ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితాన్ని ఇప్పుడు మీరు చెప్పబెట్టకుండా ఇంటికి వచ్చిన ఒక 100 మంది సడన్గా వచ్చిన 100 మందికి మాంసము చికెన్తో పెట్టగలిగినటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. లేవనెత్తాడు దేవుడు నన్ను పైకి. అంత బలహీనుడిని, అంత నిస్సహాయకుడిని, ఏమండి 20 రూపాయలు ఇచ్చి పావు కిలో చికెన్ కొనలేని నా బ్రతుకి ఈరోజు ఒక 50 కేజీలైనా సరే కొనగలిగినటువంటి స్థాయిని దేవుడు మాకు ఇచ్చాడు. స్తోత్రం. 3 రూపాయలు పెట్టి ఆటోలో వెళ్ళలేనటువంటి నా బిడ్డ 5వ తరగతి టైంలో 10వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు, అప్పుడు 2004 కల్లా, అప్పుడు 2004 వచ్చాం. ఆ టైం కల్లా వచ్చేసరికి నా బిడ్డ అలాంటి పేద స్థితి, ఎవరైనా బట్టలు ఇస్తే మా పిల్లలకి వేసుకునేటువంటి పరిస్థితి అన్నమాట. ఒకసారి మీకు చెప్తే అబద్ధం, చెప్తే నిజము. ఏమండి కామెర్ల వ్యాధి వచ్చింది, కళ్ళన్నీ పచ్చగా అయిపోయింది, ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది, యూరిన్ పచ్చగా వస్తుంది. ఏమండి బిడ్డని చంపేస్తారా, తీసుకెళ్ళరా హాస్పిటల్గా? నా భార్య కాళ్ళను పట్టుకొని దెబ్బలాడింది, ఇప్పటికి వదిలేస్తారా, బిడ్డని చంపేస్తారా అని చెప్పి ఆయన బాధపడుతుంటే ప్రియ దేవుని బిడ్డలారా విలువిలువిలు ఆడిపోయాం. కానీ బయటికి హాస్పిటల్కి మెట్టుకి ఎక్కలేనటువంటి బలహీనులం అనమాట. అప్పుడు సంఘ పెద్ద మొట్టమొదటి మాకు ప్రార్థన చేసినట్టు సంఘ పెద్ద వచ్చి 300 రూపాయలు జేబులుంటే తీసి మాకు ఇస్తే ఆ 300 రూపాయలతో వెళ్ళి అప్పుడు హాస్పిటల్ చూపించేటువంటి దౌర్భాగ్యము, అంత పేదరికం. మా అబ్బాయికి ఏమండి ఈ కాలు ఇలాగ వెనక్కి తిరిగిపోయింది, ఇలా ఉండే కాలు ముందుకు లేవు. సడన్గా ఒకరోజు ఇలాంటి నొప్పి 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 అని ఇలా కుంటుతుండే, ఇక్కడ కాలు కింద పెట్టట్లేదు, ఇలా పెట్టడానికి లేదు. ఇక
ఏమొచ్చిందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాక బాధపడుతుంటే మాకు ఇల్లు ఇచ్చిన పాకిచ్చినటువంటి ఆవిడ చూసి బాధ భరించలేక నా భార్య ఏడుస్తూ ఉంటే మందు బిళ్ళ కొనుక్కోవడానికి 10 రూపాయలు కూడా లేని పేదరికంలో బ్రతుకుతుంటే ఆవిడ భుజాన్ని వేసుకొని కేజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయింది ఆవిడ. డాక్టర్ గారు చూసి అన్నారు, ఏమండి మీకు ఇంకా ఒకే బిడ్డ, ఇంకెవరు లేరా అన్నారు. గుండె అప్పుడు జారిపోయింది. ఏమయ్యా అలాగంటున్నావంటే, ఇది లక్షల్లో ఒకరికి వస్తుంది, అది ఒక రకమైనటువంటి వ్యాధి అండి, అది తలకి ఎక్కొచ్చు, మొలకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అది చాలా డేంజర్, మేము చెప్పలేమన్నారు. హాస్పిటల్లో పడేసి ఆ బిడ్డను వదిలేసి రూమ్ ఇస్తే నేను ఏ చర్చికి అయితే వెళ్తున్నాను ఆ చర్చికి వెళ్ళిపోయి బోరున ఏడ్చాను. శుక్రవారం ఉదయం జాయిన్ చేశాం. ఏమండి, శుక్రవారం రాత్రి అంతా చర్చిలో ఏడ్చాను, శనివారం అంతా ఏడ్చాను, ఆదివారం 12 నుంచి 1 గంట 2:30 వరకు ప్రేయర్ అయితే ఆ ప్రేయర్ అయ్యే వరకు చర్చిలోనే ఏడ్చుకుంటూ ఉన్నాను నేను. ఏంటి దేవా ఇలాంటి పరిస్థితి వచ్చింది, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళలేవు, కేజీహెచ్కి వెళ్ళే వాళ్ళు ఇలాగ అంటున్నారని ఏడ్చాం. అలా ఏడుస్తున్నప్పుడు ఏమండి, ఆదివారం ప్రేయర్ అయిన తర్వాత కొంచెం భోజనం వండుకొని నేను హాస్పిటల్కి మళ్ళీ వెళ్తే నా బిడ్డ లేచుకుంటూ నా ఎదురుగుంటా వచ్చేసాడు, నడుచుకుంటూ వచ్చేసాడు. ఏమమ్మా ఏం జరిగిందమ్మా నీకు, ఈ బిడ్డ ఎలా నడుస్తున్నాడు, ఏంటి కారణం అని నా భార్యని అడిగితే ఆవిడ చెప్పింది, ఏమో నాకు తెలియదండి, శనివారం రాత్రి మాత్రం ఒక పెద్ద ఆయన ఇంత అజానుభావుడు తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చాడండి, బిడ్డ మంచం మీద పడుకొని ఉన్నాడు, నేను పక్కన బల్ల మీద పడుకొని ఉన్నాడు, ఆ బల్ల ఇలా దాటుకొని నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా బిడ్డ దగ్గరికి వెళ్ళి తల నుండి కాలు వరకు ఇలాగ నిమిరేసి వెళ్ళిపోయాడండి. ఆయన వెళ్ళిపోయిన అరగంటలో మమ్మీ నాకు పాస్ వస్తుంది అన్నాడు. ఎప్పుడులాగా చేత్తో ఎత్తుకొని తీసుకెళ్ళాలి కదా బాత్రూమ్ కనుక్కున్నాను, కానీ తనకంతా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసాడని చెప్పింది. ఆయన ఎవరో కూడా ఆ రోజు మాకు తెలియదు. ఆ సాక్ష్యం చర్చలో చెప్తా అన్నారు, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు వారు నీ బిడ్డని ముట్టారు అని చెప్పాడు. ఏమండి 3 రూపాయలు ఆటో లేకుండా తిరిగినటువంటి నా బిడ్డ ఏమండి ఆవిడకి ఈరోజు విమానాల్లో ప్రయాణం చేసే అవకాశం నా యేసయ్య ఇచ్చాడు. ఈరోజు విమానంలో తిరుగుతుంది, అమెరికా తిరుగు వస్తుంది. తన భర్త అక్కడ డాక్టరేట్ చదువుతున్నప్పుడు ఏమండి ప్రతి సంవత్సరం పరిసరికి వెళ్తారు భార్య భర్తలు ఇద్దరు కూడా. సంవత్సరం ఒకసారి అక్కడ ఫైర్ కాన్ఫరెన్స్ జరిగితే అల్లుడు గారు వాక్కులు చెప్పడానికి వెళ్తారు, ఇద్దరిని రమ్మని ఆహ్వానిస్తారు. వాళ్ళు 3.5 సంవత్సరాలు ఉన్నారు నా పాప నా అల్లుడు గారు అక్కడ. ప్రతి సంవత్సరం ఈ రోజు కూడా వెళ్ళి వస్తా ఉన్నారు. 3 రూపాయల ఆటోలకు గతి లేని మా జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు యేసు ప్రభు చెప్పండి, విమానాల మీద తిరిగేలాగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నా బిడ్డని ఎలా ఆశీర్వదించాడు. ఏమండి డాక్టర్ గారికి ఆశ్చర్యం అయిపోయింది, ఏమయ్యా ఇలాంటి మనిషి ఇలాగ కాలు మళ్ళా వచ్చింది, మీరే దేవుడు నమ్ముకున్నారంటే మేము యేసు ప్రభుని నమ్ముకున్నామండి అంటే చెప్పడానికి కూడా భయం. అప్పుడు ఏమంటారో అయినా సరే దడుతో చెప్తే, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడయ్యా, నువ్వు బ్రతికినంతకాలం ఆయన విడవకు, ఆయనే నీ బిడ్డను బ్రతికించాడు, లేదా చనిపోవాల్సిన బిడ్డ అని చెప్పాడు డాక్టర్ గారు. ఎన్ని అద్భుతాలు చేశాడు నా యేసయ్య చెప్పండి. ఏమండి అంటే నా జీవితాన్ని బాగు చేశాడు, 100 మందికి ఆహారం పెట్టగల స్థాయి ఇచ్చాడు. నా బిడ్డకి ఆటో స్థాయి నుంచి నడక నడిచినటువంటి బిడ్డకి విమానాలు నడిపించారు. ఏ మాత్రం కూడా అవకాశం నా బిడ్డని ఈరోజు సాఫ్ట్వేర్ యాపిల్ కంపెనీలో జాబ్ చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు.